మార్చి 21వ తారీఖు శుక్రవారం రోజున సింహ రాశి వారికి సాయంత్రం 6:20 తరువాత ఊహించని ఒక అదృష్టం తలుపు తట్టబోతూ ఉంది. అయితే సింహ రాశి వారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, అనారోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ సమస్యలను తొలగించుకోండి. ఊహించినటువంటి ఒక అదృష్టం, ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతూ ఉంది? సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి శుభవార్త తలుపు తడుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ధనిష్ట, మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు. ఏదైతే వీరు మనస్సులో గట్టిగా అనుకుంటూ ఉన్నారో దానిని సాధించి తీరేటటువంటి వ్యక్తులు. అనుకున్నటువంటి దానిని మాత్రం సాధించకుండా ఉండరు. వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఒక్కసారి ఎవరి నుండి అయినా ఏదైనా సహాయాన్ని పొందితే గనక దానిని పొరపాటున కూడా మర్చిపోరు. ముఖ్యంగా వీరిని దూరం నుండి, అంటే సింహ రాశి వారిని దూరం నుండి చూసేటటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు అంటే వీరు చాలా కోపిష్టి వారిలా కనిపిస్తూ ఉన్నారు, చూడటానికి చాలా గంభీరంగా ఉన్నారు, గంభీరమైనటువంటి శరీరాకృతి, అలానే గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉన్నారు అనుకుంటారు. నిజానికి వీరిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా అలా అనుకోరు. ఎందుకంటే వీరి మనస్సు, మాట చాలా సున్నితంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి మాత్రమే కోపంగా ప్రవర్తిస్తారే తప్ప ఎప్పుడూ కూడా కోపంగా ఉండేటటువంటి స్వభావం కాదు సింహరాశి వారిది. అంతేకాకుండా ఈ రాశివారు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. కుటుంబానికి తమ వంతు సహాయంగా ఎంతో కష్టపడి తమ కుటుంబానికి సహాయం చేస్తూ ఉంటారు. అది డబ్బు విషయంలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, మాట మర్యాద విషయంలో కావచ్చు. తమ కుటుంబం యొక్క పరువుని ఇంకాస్త పెంచడానికి ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశివారు. ఈ రాశివారు ఈ సమయంలో మాత్రం గోచారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉండటం వల్ల తప్పకుండా శుభమైతే జరుగుతుంది. అందువల్ల వీరు ఈ సమయంలో ఇష్ట దైవారాధన చేసి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళవచ్చు, లేదా పోటీ పరీక్షలు రాయాలి అనుకున్నా, లేదు ఉద్యోగపరంగా ఏదైనా అంటే ఉద్యోగం రావాలి అనుకున్నా, పోటీ పరీక్షల్లోకి వెళ్ళాలి అనుకున్నా, అసలు మరి ఉత్తీర్ణత ఎక్కువగా ఉండాలి అనుకున్నా, ఇలా మీకు ఆశించినటువంటి శుభ ఫలితాలు ప్రతి రంగంలోనూ ఉండాలి అనుకున్న ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. ఇష్టదైవారాధనతో పాటు మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం కానీ, లేదా పేదలకి అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం, తోచినటువంటి దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహాలు ఏవైతే మీకు అనుకూలంగా ఉండవో
ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. గ్రహాల యొక్క అనుకూలత వల్ల అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. గ్రహాల అనుకూలత వల్ల మీరు జీవితంలో ముందందులో ఉంటారు. విజయాలను కూడా ఎక్కువగా సాధిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. కనుక గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి. గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం మాత్రం శుభ ఫలితాలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుని ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఆచితూచి అడుగులు వేయండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. లేదంటే ఫ్యూచర్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలత వల్ల సింహరాశి వారికి మార్చి 21వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం 6 తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత వీరికి శుభ ఫలితం అనేది ఉంటుంది. 6:20 తర్వాత వీరి ఇంటిని అదృష్టం తట్టబోతూ ఉంది. అంటే లక్ష్మీదేవి వీరి ఇంటి తలుపు తట్టబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి వీరి ఇంట్లోకి అడుగుపెట్టి వీరిని అదృష్టవంతులుగా ధనవంతులుగా మార్చాలి అంటే సింహరాశి వారు శుక్రవారం రోజు సాయంత్రం 6:20 తర్వాత గుమ్మం పక్కన తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి. ఇలా గుమ్మం పక్కన తమలపాకు పైన దీపాన్ని వెలిగించటం వల్ల అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక అంతేకాకుండా వీరికి అదృష్టం అనేది సాయంత్రం 6 తర్వాత ఎందుకు తడుతుంది అంటే ఆ సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కనుక మీరు తప్పకుండా గుమ్మానికి ఎడమ వైపున తమలపాకులో దీపాన్ని వెలిగిస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు. మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీకు అవసరానికి ధనం చేతిలో నిలవట్లేదు అన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయన్నా సరే ఈ పరిహారంతో ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక డబ్బు కూడా అందే అవకాశం ఉంటుంది. అవసరానికి తగినట్లుగా డబ్బు కూడా మీకు ఖచ్చితంగా అందుతుంది. కుటుంబంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యలు అయినా సరే తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది సింహ రాశి వారికి. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహ రాశి వారికి ఏ విధంగా చూసినా కూడా అదృష్టం అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. ఈ గ్రహాల అనుకూలత వల్ల ఖచ్చితంగా వీరు అనుకున్నది అనుకున్న సమయానికి సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక దాంపత్య జీవితంలో కూడా చాలా బాగుంటుంది. వీరికి దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా ఇతర ఏ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మాత్రం అదృష్టం వీరి తలుపు తడుతుంది. ఖచ్చితంగా ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మూగజీవులకి ఆహారం వేయటం, పేదవారికి వస్త్రదానం, డబ్బు దానం ఇలా తోచినటువంటి దానం చేయటం వల్ల ఖచ్చితంగా మీ తలరాతే మారుతుంది అని చెప్పుకోవచ్చు. మీ అదృష్టం పూర్తిగా మారిపోయి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. దశ పూర్తిగా మారుతుంది. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి సాయంత్రం 6:20 తర్వాత ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.